ఏ కోర్సెస్ ఇప్పుడు బాగా చలామణిలో ఉన్నాయని చెప్పొచ్చు? జావా, పైథాన్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ అండి. అవును. ఎప్పటి నుంచో వింటున్నాం. ఒక 10-15 ఏళ్ల నుంచి వింటున్నాం. ఫ్రెషర్స్ కి ఎప్పుడు ఇవి సూట్ అవుతాయి అన్నమాట, త్వరగా కెరీర్ స్టార్ట్ చేసుకోవటానికి. ఉమ్, అట్లా కాకుండా మీరు అన్నట్టు చలామణిలో ఉన్నాయంటే డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. కానీ వీటిల్లో ఎక్కువ ఓపెనింగ్స్ ఉండవు, ఎందుకంటే రీసెంట్ గానే స్టార్ట్ అయింది. అవును. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి బాగా ఇవి వినిపిస్తున్నాయి. ఉమ్, ఆ లెవెల్లో అవి ఇప్పుడు వాటికి ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. రైట్. అంటే ఒక 3 ఇయర్స్ ఆల్రెడీ వర్క్ చేశారు, ఇప్పుడు వాళ్ళకి డేటా సైన్స్ లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. కానీ ఫ్రెషర్స్ ఉండవు. అది సో ఫ్రెషర్స్ ఫస్ట్ 2-3 ఇయర్స్ స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవాలి ప్రోగ్రామింగ్ లో. అప్పుడు ఈజీగా డేటా సైన్స్ సైడ్ కానీ డేటా అనలిటిక్స్ సైడ్ కానీ వెళ్ళొచ్చు. ఈ డెవాప్స్ అంటే ఏంటండి? డెవాప్స్ కూడా పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అండి. ప్రతి ప్రాజెక్ట్ లోనూ ఇన్వాల్వ్ అవుతుంది డెవాప్స్ కూడా. అంటే అది కూడా ఒక స్పెషలైజేషన్ గా ఇప్పుడు చూస్తున్నాం. అంటే ఒక కంప్యూటర్ సైన్స్ డెవాప్స్, కంప్యూటర్ సైన్స్, ఏఎంఎల్ ఎట్లాగా ప్రతి కాలేజెస్ లో అది స్పెషలైజేషన్.